ఆచార్య న్యూస్ వార్తలకి స్వాగతం. నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పాకిస్తాన్ తీవ్రవాదులు కాశ్మీర్లోని రియాసీలో బస్సుపై కాల్పులు జరిగిన దుర్ఘటనలో 10 మంది హిందూ యాత్రికులు మరణించిన ఘటనలో పాల్గొన్న 3 తీవ్రవాదుల వద్ద కేవలం 6,000 రూపాయలకు కక్కుర్తిపడి వారికి ఆశ్రయం కల్పించిన హకీం దిన్ అనే స్థానిక వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రవాదులతో పాటు ఆశ్రయం కల్పించిన వ్యక్తి కూడా కాల్పుల సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్నాడు అని, మరియు కాల్పులు జరగడానికి ముందు రెక్కి నిర్వహించాడని, కాల్పులు జరిగిన తర్వాత కూడా అక్కడి నుండి వారిని తప్పించడానికి తానే సహాయం చేశాను అని, మరియు అక్కడ సీసీ కెమెరాలు లేని చోట తాము సీసీ కెమెరాలు రికార్డు కాని చోట మాత్రమే దాడులకు సహకరించినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడన్నారు. ఈ సంఘటన సందర్భంగా స్థానిక పోలీసులు 150 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు తెలియజేశారు. ఇలాంటి దేశద్రోహులకు బహిష్కరణ ఒకటే పరిష్కారమని, భారతదేశంలో ఉండి ఈ దేశంలో తిండి తింటూ శత్రు దేశాలకు టెర్రరిస్టులకు సహకరిస్తూ ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్న ఇలాంటి దేశద్రోహులను కుటుంబ సమేతంగా బహిష్కరించాలి అని, ఏ దేశ తీవ్రవాదులకు అయితే సహకరించాడో ఆ దేశానికి దేశద్రోహి కుటుంబాన్ని పంపించాలి అని, అప్పుడు తెలిసి వస్తుంది ద్రోహికి భారతదేశం యొక్క విలువ అని. ఎలా అయితే వివిధ దేశాలు శరణార్థులను తిరిగి వారి దేశాలకు పంపిస్తుందో, శరణార్థుల మాదిరిగానే ఇలాంటి దేశద్రోహులను కూడా ఆయా దేశాలకు మద్దతు ఇచ్చే దేశాలకు పంపించాలి అని భారతీయులు అంటున్నారు. तुमने 6,000 के लिए एक आम आदमी को मरवाया। जिसमें ये वो आतंकियों का मददगार क्यों मासूम लोगों की जान ली तुमने? मासूम लोगों की जाने लेने वाला जो 3 टेररिस्ट थे, किसी बड़ी कामयाबी जो है वो यहाँ पर इसको क्या रखा है? 6,000 के लिए ये काम किया तुमने। 6,000 रुपए के लिए जो है उसने देश भेज दिया। तो ही did not respond to my question. I tried to ask him 6,000 सिर्फ और सिर्फ